శ్రీ గురు కన్నేశ్వరాయ నమః. శ్రీ గురు దత్తావధూతాయ నమః. సద్గురు శ్రీ సత్ ఉపాసియే నమః. పరమహంస సద్గురు శ్రీ సత్ ఉపాసి గురువుగారికి పాదాభివందనాలు. అప్పాజీ గురువుగారి పేరు హనుమంతజ. అజ్జ అంటే తాత. హనుమంతజ రాళ్ళు కొట్టి పొట్ట నింపుకొని జీవించే కడు బీదవాళ్ళు. వారిది దొడ్డేరి, కానీ అతను గొప్ప బ్రహ్మజ్ఞాని. సదా అంతరంగిక బ్రహ్మ భావనలతో ఉండేవారు. ఒకరోజు జంగమదేవర్లు ఆ ఊరి వెంట వెళ్తూ సుమారు 15 సంవత్సరాల వయసులో ఉన్న హనుమంతజని చూసి తమతో తీసుకొని వెళ్ళారు. అడవిలో ప్రయాణిస్తూ తోవలో ఒక చోట తమ తొడపై అతన్ని ఒడిలో కూర్చోబెట్టుకొని ఉపదేశమిచ్చారు. దానినే అనుసంధానం చేసుకోమన్నారు. మీరు ఎవరు అని అడిగితే నేను దత్తుణ్ణి అని అదృశ్యమైపోయారు. దత్తుణ్ణి ఆజ్ఞ ప్రకారం 70 సంవత్సరాలు అనుసంధాన నిమగ్నులై ఉన్నప్పటికీ ఆ సాధనంతా గుప్తంగానే చేసేవారు. సాక్షాత్ దత్తుని దర్శనం, స్పర్శ, భాషణ, ఉపదేశం, అనుగ్రహం పొందిన గొప్ప అదృష్టవంతుడు ఆయన. అలా దత్త సంప్రదాయాన్ని అనుసరించిన గొప్ప సిద్ధపురుషులు నిరంతరం ఆత్మానుసంధానంలోనే ఉండేవారు. జీవితపు చివరి శ్వాస వరకు తన ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని గోప్యంగానే ఉంచి గుప్త సాధన చేసిన మహాత్ముడు. చాలా కొద్ది మందికి మాత్రమే తన ఆధ్యాత్మిక మహోన్నత నిజస్థితిని తెలియనిచ్చారు. మల్లన్న, హనుమంతు, రామ్ జోగిహళ్ళి మొదలైన వారు ఆయన శిష్యత్వం పొందిన బహు కొద్ది అదృష్టవంతులు. స్వయంగా దత్తునిచే ఉపదేశం పొందిన భాగ్యశాలి, ధన్యజీవి హనుమంతజ. అంతటి అపార బ్రహ్మజ్ఞాని అప్పాజీని చూడగానే అతని మహోన్నత అవతార స్థితిని తెలుసుకున్నారు. అప్పాజీ కర్మానుబంధరీత్యా జన్మకు వచ్చిన జీవి కాదు. ఈ మల్లన్న ప్రతి జీవి జన్మ జన్మలుగా పోగేసుకున్న కర్మ బంధాలను కడిగి పారేసి ముక్తినివ్వడానికి వచ్చిన కరుణామూర్తి. నిరంతరం సత్స్వరూపంలోనే ఉండే మహాదివ్యాత్మ అని గ్రహించారు. అందుకే ఉపదేశమిస్తాను అంటూ 2 సంవత్సరాలు అప్పాజీ వెంటపడ్డారు. ఆ తర్వాత హనుమంతజ తన హస్తమస్తక సంయోగంతో ఉపదేశమిచ్చి మల్లన్న పొందిన దివ్య దర్శనానికి కారకులైనారు. హనుమంతజ వలనే మల్లన్న పూజ్య గురువులు. అప్పాజీ లేనిదే గమ్యం చేరేది లేదు. గురువులకే గురువు సద్గురువు, సద్గురువులకే సద్గురువు జగద్గురువు, జగద్గురువులకే జగద్గురువు ఆది గురువు. ఆ ఆది గురువే మన దత్త ప్రభువు. ఆది జగత్ సద్గురువు దత్తుడు. పూజ్య అప్పాజీ తనకు ఉపదేశం మొసగిన హనుమంతజని మీరే నాకు ఉపదేశమిచ్చారు, అందుకే మీరే నా గురువు, కాబట్టి మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడిగారు. అప్పుడు హనుమంతజ చెప్పిన సమాధానం, నేను కాదు నీ గురువును, నీ గురువు సాక్షాత్తు దత్తుడే అని వెల్లడించారు. అలా దత్త సాంప్రదాయంలోకి దత్త పరంపరగా సాక్షాత్తు దత్తుడు దత్త స్వరూపమైన అప్పాజీగా రావడం జరిగింది. జై శ్రీ గురుదేవ దత్త.